నమస్కారములు. నేను మీ కారమాన మంత్రావని. నేను మన సార్పాక సర్పంచ్ ఎన్నికల్లో కూటమి తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మా యొక్క గుర్తు ఉంగరం గుర్తు. మన పనులు సమస్యలు చాలా ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి, మన గ్రామంలో చనిపోయిన వారికి ఇక్కడ తీసుకొని వెళ్ళి పూడ్చిపెట్టడానికి ప్లేస్ లేదండి. వేరే ఊరు వెళ్ళి వాళ్ళని దానం చేసి శ్మశాన వాటిలో పూడ్చిపెట్టడానికి ఉంది. మనకి కనీసమైన మేజర్ గ్రామ పంచాయతీలో ఒక శ్మశాన వాటికి కావాలి. ఇంకొకటి, పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కావాలి. మరొకటి, మన గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో పిల్లలు ఆడుకోవడానికి ఒక సరైన గ్రౌండ్ లేదు. మన సార్బాగ్ పంచాయతీలో చాలామంది ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు. వాళ్ళకి ఒక 100 పడకల హాస్పిటల్ ఒకటి నిర్మించాలి. ఇంకొకటి, మన మేజర్ గ్రామ పంచాయతీలో ఇంటి పని అనేది లేదు. కొంతమందికి అయితే ఇల్లులు కూడా లేవు. ఇల్లులుండి కూడా వాళ్ళకి డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, నీటి కుళాయిలు ఇంటింటికి లేవు. ఇంకొకటి, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యవస్థంగా ఉంది. మన గ్రామ పంచాయతీలో సొంత మెయిన్ రోడ్డు మీద, నేషనల్ హైవే మీద ఉంది. దాన్ని అక్కడ జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు సారపాక మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రచార దృష్ట్యా యొక్క విలేకరుల సమావేశంలో పాల్గొనడంతో రావడం జరిగింది. ఈ యొక్క మేజర్ గ్రామ పంచాయతీ సారపాక సాకేతపూర్ అని కూడా అంటారు. మనందరికీ కూడా తెలుసు. అంత విశిష్టమైనటువంటి పంచాయతీ. ఈ యొక్క పంచాయతీకి కూటమి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థిగా కారం హనుమంతు గారు. వారి యొక్క గుర్తు ఉంగరం గుర్తు. మరి పేరులోనే, మరి హనుమంతు అనే పేరులోనే ఆయన నిస్వార్థం. ఏదైతే హనుమంతుడు మనందరికీ కూడా తెలుసు. తన కోసం కాకుండా హనుమంతుడు ఏ విధంగా ఇతరుల కోసం తన మొత్తం కూడా పనిచేస్తాం మనందరికీ కూడా తెలుసు. తన వ్యక్తిగత ఒక్క అంశం కోసం ఏ రోజు కూడా మరి ఒక ఆంజనేయ స్వామి పనిచేయలేదు. ఆయన తన జీవితం అంతా కూడా త్యాగమే. ఇతరుల కోసమే పనిచేసినటువంటి చరిత్ర మనం హనుమంతుడి ద్వారా నేర్చుకుంటాం. అటువంటి హనుమంతుడి యొక్క వారసుడిగా పేరే కాదు, అన్ని లక్షణాలు కూడా మరి హనుమంతుని యొక్క లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి మా హనుమంతుడు. అటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు సారపాక యొక్క ప్రజల ముందు ఉంచినాం. ఒక స్వచ్ఛమైనటువంటి వ్యక్తి, మరి ఏ విధమైన అవినీతి లేనటువంటి వ్యక్తి, యువకుడు, మరి నిస్వార్థపరుడు, మరి ఆదివాసీ గిరిజన బిడ్డని ఈరోజు ఈ యొక్క పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మేము నిలబెట్టాం. మా యొక్క అభ్యర్థితో పాటు మిగతా అభ్యర్థులు పోల్చి చూసుకోండి. గత చరిత్ర పోల్చి చూడండి. గతంలో గెలిచినటువంటి సర్పంచ్ యొక్క చరిత్ర చూడండి. మరి ఇంకొక పార్టీ బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి చరిత్ర చూడండి. అతడు ఇక్కడ స్థానికుడు కూడా కాదు, ఇక్కడ సంబంధం లేనటువంటి వ్యక్తి, కేవలం కొన్ని డబ్బు సంచులతో గెలవాలని వచ్చినటువంటి వ్యక్తి. మరి ఈ ప్రాంతంలోనే అనేక రోజులుగా ఈ యొక్క గ్రామంలో, ఈ యొక్క పంచాయతీలో ఎక్కడ ఏవైతే సమస్య ఉన్నా, ఎవరికి ఆపద వచ్చినా ఇంట్లో తన కుటుంబంలో ఒక వ్యక్తిగా పనిచేస్తూ ఈ యొక్క గ్రామం అంతా కూడా సుపరిచితుడు. ఎవరికి అర్ధరాత్రి ఆపద వచ్చినా కూడా పోతాడు. ఎవరికి కష్టం వచ్చిందంటే కూడా తన కష్టంగా భావించి ఆ యొక్క కష్టాన్ని తీర్చే వరకు తను చేతనైనంత వరకు ప్రయత్నం చేస్తాడు. ఈ యొక్క సారపాకలో ప్రతి ఒక్క కుటుంబము నా కుటుంబం అని భావించేటువంటి హనుమంతు. మేము ఈ యొక్క మిగతా వాళ్ళని మా యొక్క కూటమి అభ్యర్థి అయినటువంటి హనుమంతు గారి యొక్క చరిత్రను చూడండి మేము ఈ సందర్భంగా ఓటర్లకు విజ్ఞప్తిస్తున్నాం. ఇటువంటి మచ్చలేని ఒక యువకుడు మరి మన మధ్యకు వచ్చి నేను ప్రజల యొక్క సేవ చేస్తాను, ఈ యొక్క సారపాకని అభివృద్ధి చేస్తానని చెప్పి వచ్చినందుకు ఆశీర్వదించమని చెప్పి ఈ యొక్క గ్రామ ప్రజలకి నేను ఈ సందర్భంగా వేడుకుంటున్నాను. మరి ముఖ్యంగా మా యొక్క పొత్తు కూడా మరి మీరందరూ కూడా ఆలోచించాలి. పక్కనే అటువంటి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి యొక్క పొత్తుతో అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. మాది ఎటువంటి మరి అనైతిక పొత్తు మాది కాదు.
మా యొక్క పొత్తుకు ఒక అర్థము పరమార్థం ఉంది. మేము ఏదైతే మరి ఆంధ్రప్రదేశ్ యొక్క పొత్తును కొనసాగిస్తూ ఇక్కడ కూడా మరి పక్కన ఉన్న భద్రాచలంలో కావచ్చు, ఇక్కడ ఉన్న సారపాకలో మేము నైతికమైనటువంటి పొత్తు పెట్టాం. కానీ కొంతమంది అనైతిక పొత్తులు వాళ్ళ విఘ్నతగా వదిలేస్తున్నాం మేము. మరి ఎవరైతే ఈ యొక్క పార్టీని స్థాపించారో మరి ఎన్టీఆర్ గారు కావచ్చు, మరి ఈ పార్టీని స్థాపిస్తున్న చంద్రబాబు గారు, అట్లాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు బాధపడుతూ ఇటువంటి విషయాలు అనైతిక పొత్తుల విషయాలు తెలిస్తే కాంగ్రెస్ వ్యతిరేకంగా, మిగతా పార్టీ వ్యతిరేకంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించింది. కాబట్టి మాది నైతికంగా మా యొక్క పొత్తుకు అర్థం ఉంది. కానీ ఈరోజు అనైతిక పొత్తులు ఎవరు పెట్టుకున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. ఈ యొక్క సారపాకలో ఉన్నటువంటి ఓటర్లు ఈ యొక్క అనైతిక పొత్తుని మీరు హర్షిస్తారా అని సందర్భంగా మేము అడుగుతున్నాం. మీకంటూ ఒక ఎజెండా లేదా అని సందర్భంగా అడుగుతున్నాం. మరి ఇటువంటి అనైతిక పొత్తుల వల్ల ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తారు? ఎలాగో నాయకులు అమ్ముడుపోయారు పార్టీ వాళ్ళు. కానీ మేము ఈ సందర్భంగా ఓటర్లకి, తెలుగుదేశం పార్టీ అభిమానులకి, ఓటర్లకి, ఈ తెలుగుదేశం పార్టీ పట్ల గౌరవం ఉన్న వాళ్ళందరికీ కూడా, అదేవిధంగా జనసేన వాళ్ళు ఎలాగో మాతో మరి భారతీయ జనతా పార్టీ ఎలాగో కలిసి వస్తుంది. కానీ ముఖ్యంగా తెలుగుదేశం ఓటర్లకి, అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా నైతికత ఉన్నటువంటి మా యొక్క పొత్తును స్వాగతించండి. అనైతిక పొత్తులు మీరు వ్యతిరేకించండి ఒక టీడీపీ అభిమానులుగా మీరు. కాబట్టి ఇటువంటి ఒక మంచి ఉద్దేశంతో మరి ఒక రాబోయేలో ఒక మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పేసి ఒక 3 పార్టీలు ఈరోజు జనసేన తెలుసు మనందరూ కూడా కొత్తగా యువతని రాజకీయాల వైపు మళ్లించాలని పవన్ కళ్యాణ్ గారి ఒక ఆకాంక్షలకు ఏ విధంగా ఉందో ఈ యొక్క తెలంగాణలో కూడా అనేక మంది యువత ఈరోజు మరి యొక్క జనసేనలో భాగస్వామ్యమై రాబోయే రోజుల యొక్క ప్రజలకి సేవ చేయాలనే ఆకాంక్షతో ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇలాంటి 3 పార్టీలు మరి యొక్క భద్రాచలం, ఈ యొక్క సారపాక పరిసర ప్రాంతాలందరూ కూడా ఈ యొక్క రామాలయం, ఈ యొక్క రాముని యొక్క సన్నిధి నడియాడినట్టు ప్రదేశాలు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిస్తే మరి తప్పకుండా దక్షిణ అయోధ్యగా ఈ ప్రాంతం అంతా కూడా సారపాక పక్కనే ఉన్న భద్రాచలం ఉండగా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి మేము అభివృద్ధి చేస్తాం. మరి ఇప్పటికే మరి గతంలో పాండురంగాపురం నుంచి సారపాక వరకు రైల్వే లైన్ అడిగితే మేము మల్కానగిరి నుంచి సారపాక వరకు కూడా రైల్వే లైన్ శాంక్షన్ చేసినాం. మీ అందరికీ కూడా గుర్తుంది. మరి దీనికి సంబంధించిన 176 కిలోమీటర్లు, దీని సుమారు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే కూడా దాని యొక్క ఖర్చుని మరి కేవలము మరి 10 కిలోమీటర్లు కాదు, ఇక్కడ 172 కిలోమీటర్లు ఇస్తామని చెప్పి మేము ఇచ్చాం. జాతీయ రహదారులు ఈరోజు మనం ఇచ్చినాం. ఈరోజు గ్రామ పంచాయతీలకు ఏమాత్రమైన 14-15 ఫైనాన్స్ కింద ప్రతి రూపాయి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పంపిస్తే వస్తున్నాయి. ఒక్క రూపాయి కూడా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వలేదు. ఇచ్చినటువంటి కేంద్రం ఇచ్చిన నిధులు కూడా 50% కూడా వాడని పరిస్థితి స్థానిక సంస్థలకి. కాబట్టి ఇటువంటి అనేక విషయాలు ఈరోజు ప్రజలు ఆలోచన చేయాలి. రాబోయేలో ఈ ప్రాంతంలో కనుక కూటమి అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నది. ఇక్కడ కనుక మరి హనుమంతు గారిని గెలిపిస్తే పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి సారపాకను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. మరి పుష్కరాలు కూడా ఉన్నాయి, పుష్కరాలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున అనేక మంది లక్షలాది మంది భక్తులు వస్తారు. వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు, ఏర్పాట్లు అన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేయదు. కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కావాల్సిన నిధులు పుష్కరాలకి, సారపాకి, భద్రాచలం మేము ఇచ్చి చూపెడతాం. పెద్ద ఎత్తున ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ పరిసరాలు సారపాకని, భద్రాచలం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, రాముడు నడియాడే ఈ యొక్క ప్రజల సాంస్కృతిక కేంద్రంగా ప్రతిరోజు ఒక 50,000-60,000 మంది భక్తులు వచ్చే విధంగా ఈ ప్రాంతం అంతా కూడా ఈ యొక్క మరి ఏదైతే పంచాయతీ ఉందో ఈ యొక్క సారపాక మేజర్ పంచాయతీ, భద్రాచలం మేజర్ పంచాయతీ రెండింటిని కూడా 2 కళ్ళ లెక్క మేము అభివృద్ధి చేస్తాం. ప్రతిరోజు 60,000 మంది యొక్క రామభక్తులు వచ్చే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తాం. రాబోయేలో ప్రపంచ స్థాయిలో యొక్క రామాలయం కీర్తిని తీసుకెళ్లి ఈ యొక్క 2 జాయింట్గా ఉన్నటువంటి మొత్తం కూడా ఏదైతే సికింద్రాబాద్ ఉన్నట్టు బ్రిడ్జ్ మాత్రమే మనకు అడ్డున్నది. కానీ 2 కూడా ఒక జంట గ్రామాలను మేము అభివృద్ధి చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. మా దగ్గర ఒక ఎజెండా ఉంది. ప్రతిపక్షాల దగ్గర ఏం ఎజెండా ఉందని మేము అడుగుతున్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గతంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడే ఒక అభివృద్ధి చేయలేదు. సారపాటి రోడ్లో చూస్తే ఏ విధంగా గుంటల రోడ్లు ఉన్నాయి. మరి ఏ విధంగా డ్రైనేజ్ వ్యవస్థ చూసినాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ చేయాల్సిన బాధ్యత ఎక్కడికక్కడ రోడ్ల మీద మురికి నీళ్ళు వస్తున్నాయి. శ్మశాన వాటికి కూడా కనీసం ఒక శ్మశాన వాటికి కూడా ఇక్కడ లేని సందర్భాలు చూస్తున్నాం. మరి భద్రాచలం పోయి ఇక్కడ ఉన్నటువంటి అంత్యక్రియలు చేసే పరిస్థితి చూస్తున్నాం. మరి ఇక్కడ పక్కన ఐటీసీ మరి వేలాది కోట్ల రూపాయలు ఐటీసీ మరి ఏదైతే సిఎస్ఆర్ పాలసీ ఫండ్స్ ఉన్నాయో ఎవరికి వినియోగిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. గతంలో ఉన్న ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వాలు
మేము ఈ యొక్క ఐటీసీ నుంచి వచ్చే సిఎస్ఆర్ పాలసీలో ఉన్న ప్రతి రూపాయి కూడా సారపాకు వెచ్చిస్తాం. ఈ యొక్క గ్రామంలో ఐటీసీ ఉంది కాబట్టి ఐటీసీని కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. రాబో రోజుల్లో మేము నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి చేసి వచ్చారు ఐటీసీ మీద. పెద్ద ఎత్తున సిఎస్ హనుమంతు గారిని గెలిపిస్తే తప్పకుండా ఈ యొక్క అభివృద్ధికి చిరునామాగా మేము ఈ యొక్క సారపాక చేసి చూపెడతామని ఈ సందర్భంగా భద్రాచలం ఈ యొక్క సారపాక ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాము. తప్పకుండా మరి రేపు 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో మా యొక్క హనుమంతు గారి యొక్క ఉంగరం గుర్తుపై అత్యధిక మెజారిటీతో ఈ యొక్క సారపాక ఓటర్లందరూ కూడా ఓటు వేసి మన యొక్క అభివృద్ధికి బాటలు వేసుకోవాలని చెప్పేసి, స్వచ్ఛమైనటువంటి నాయకులకు వచ్చినప్పుడు ఆదరించాలని చెప్పేసి, అటువంటి వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పేసి ఈ యొక్క సారపాక ఓటర్లకి ఈ యొక్క విలేకరుల సమావేశం ద్వారా మేము వేడుకుంటున్నాము. తప్పకుండా స్థానిక యువకుడిని ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. దాని వలన మేమందరం ఆ అభ్యర్థి గెలవడానికి కృషి చేస్తున్నాం. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ తరఫున హనుమంతుని నిలబెట్టినందుకు కొంతమంది దానికి సంబంధించిన మనుషులే అనైతిక పొత్తులతో బాబు గారు మనకి ఆంధ్రలో కానీ ఎన్డీఏ కూటమి జాతీయ స్థాయిలో కానీ ఎలా ఉన్నారో మీరు టీవీలలో పేపర్లలో అన్నీ చూస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం ఈ మండలంలో అసలు చాలా బాధాకరమైన విషయం, వారు వేరే పొత్తులతో ఉండి మా మీద కక్షపూరిత రాజకీయ పరంగా చేస్తున్నారు. ఉదయం కూడా మేము క్యాన్వాస్కి వెళ్ళినప్పుడు మీపేట గేట్ దగ్గర కోటి రంగారావు అనే వ్యక్తి మా అభ్యర్థి అయినటువంటి కారం హనుమంతరావుని టవల్ తీసేయమని గట్టిగా ఆ టవల్ తీసేటట్టుగా చేశాడు. కానీ అంతలోకి నేను అక్కడికి రావడం జరిగింది. టవల్ తీయడానికి వీల్లేదు, నేనున్నాను ఇన్ఛార్జిగా అని చెప్పడం జరిగింది. ఆయన వెళ్ళిపోయాడు. అదేవిధంగా మేము స్టార్ట్ అయిన కాడ నుంచి కూడా మా ఆటోలు క్యాన్వాస్కి తిరగనీయకుండా చేయటం, మా హనుమంతుని నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా అభ్యర్థి వచ్చింది గ్రామ పంచాయతీ మంచిగా అభివృద్ధి చేయడానికి, వాళ్ళు చేసేది మాత్రం పక్కనున్న అశోకపురం మండలం నుంచి అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఆ అభ్యర్థి కోసం పాటుపడుతున్నారు. సారపాక గ్రామ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. కనుక వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మీ గ్రామాభివృద్ధికి మీ తోడ్పాటును అందించగలరని కోరుతూనే గత కొన్ని రోజుల నుంచి మన సారపాక సెంటర్లో చూస్తున్నాం. అది వివిధ పార్టీల కలయికో ఒక తోడేళ్ల గుంపు అర్థం కాని పరిస్థితి. ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఏ కండువా మారుస్తాడో తెలియకుండా అనేక రకాలుగా కూటమి అభ్యర్థులను ఇబ్బంది పెడుతూ అటు ప్రజలను తాంబూలాలు తాయిలాలతో మభ్యపరుస్తూ మీ దగ్గరకు ఓటు కోసం వస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. మా సోదరుడు కారం హనుమంతరావు గారు డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఇవాళ సారపాకలో బతుకుతున్నటువంటి వాళ్ళకు సరైనటువంటి వైద్య సదుపాయం లేదు. ఈఎస్ఐ హాస్పిటల్ అనేటువంటి ఏనాటి నుంచో మేము ప్రపోజల్ పెడతా ఉంటాం, ఇంత మట్టుకు ఇంప్లిమెంట్ కావట్లేదు. దానికి తక్షణమే ఈ హనుమంతరావు గెలిస్తే ఖచ్చితంగా ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం జరగాలని చెప్పేసి కూడా హనుమంతరావు గారిని మీడియా వారిని కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ శ్మశాన వాటిక లేదు, ఇలా భద్రజలం పోవాల్సి వస్తూ ఉంది. ఇక్కడ శ్మశాన వాటిక కూడా కావాలి. అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మెడికల్ హాస్పిటల్ కావాలి, రిఫరల్ హాస్పిటల్ కూడా ఇక్కడ ఈఎస్ఐ తరఫున ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటాను. ఐటీసీపీఎస్లో దాదాపు 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. నిత్యం ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవాలంటే నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వారి పక్షాన ఐటీసీ కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన ఈరోజు నేను మీడియా తరఫున నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ ఏదైతే ఈఎస్ఐ హాస్పిటల్ బోర్డు ఏదైతే ఉందో ఇవాళ యాజమాన్యం కూడా వాళ్ళని పిలిపించి ఇక్కడ ల్యాండ్ ఎక్కడైతే ఉందో ఆ ల్యాండ్ని కూడా ఐడెంటిఫై చేసి కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం చేసే విధంగా దోహదపడాలని